గోరెంట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సుగాలి ప్రియాంక గారు హోమ్ గార్డ్ గా పనిచేస్తుండగా పర్సనల్ డ్రైవర్స్ ఎవరైతే బయట మహిమల షరీఫ్ అనే వాళ్ళు ఇద్దరు ఆమె పైన హరాస్మెంట్ చేశారని ఆమె వచ్చి సీఏ గారికి చెప్పినా సీఏ గారు అది పట్టించుకోకుండా వెంటనే నువ్వు క్వార్టర్స్ అనేది పోలీస్ క్వార్టర్స్ లో ఆమెకి అకామిడేషన్ ఇచ్చినారు. వెంటనే దాన్ని నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పిన వెంటనే ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు? వీళ్ళు నాకు చాలా రోజుల నుంచి హరాస్మెంట్ చేసినా కూడా మీరు దానిపైన ఎంక్వైరీ చేయకుండా నన్ను రోడ్డు పైన పోమని చెప్పేది ఎంత మాత్రం సమంజసమని అడిగితే ఆ పాపని ఇష్టానుసారిగా తిట్టిన పోలీస్ యంత్రాంగము మళ్ళా ఆమె పోయి పాయిజన్ అనేది తాగడం, ఆమె వీడియో చేసి నా చావుకు ఎవరు కారణం కాదు వీళ్ళిద్దరే కారణమని ఆమె ఎంత బాధతో సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే సీఏ గారిని వచ్చి అడిగితే ఏం సీఏ గారు ఎందుకు మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్తే సీఏ గారు మా పైనే దౌర్జన్యంగా మాట్లాడడము అది పోలీస్ స్టేషన్ లో ఎంత మాత్రం సమంజసమని ఈ రోజు మేము అడుగుతున్నాము. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోకుండా మీరు ఇదే ఒక తీరుని మీరు ముందుకు తీసుకొని వెళ్తే డెఫినెట్ గా ఈ ఒక ఉద్యమం అయితే మేము ఎస్టీ కమిషన్ వరకు ఢిల్లీ ఎస్టీ కమిషన్ వరకు నేషనల్ కమిషన్ వరకు మేము తీసుకుని వెళ్తాం. ఖచ్చితంగా సుగాలి ప్రియాంక గారికి మేము న్యాయం ఇప్పిస్తాము. ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ గారు కన్ను తెరిచి మీరు దయచేసి ఈ కేసులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఈ యొక్క బంజారా పాపకు సుగాలి ప్రియాంక గారికి నిజంగా న్యాయం చేయండి అని మేము విన్నవించుకుంటున్నాం.